పూరి మీద ఏం జరిగింది? రాయి వచ్చింది. ఇదేంటి ఇప్పుడు నువ్వు చేసేది? ఇప్పుడు నువ్వు పని చేసేది ఏది? పవన్ మీ క్వారీ పేరేంటంట? పవన్ క్వారీ. పవన్ క్వారీ నువ్వు పని చేసేది? రాంబాబా? రాంబాబు కొడుకున పవన్. రాంబాబు కొడుకు పవన్. ఆయన పేరు ఉంది. ఫోటోది వేరే దాంట్లో ఫోటోది రాజేంద్ర. ఓకే సార్. వరుస వెంబడి ఘట్టంలో ఎన్టీఆర్ జిల్లాలో ప్రమాదాలు సాగుతున్నాయి. ఆల్ట్రాటెక్ సిమెంట్ నుంచి, రాంకో సిమెంట్ నుంచి పరిటాల క్వారీ ప్రమాదం, వీటీపీఎస్ ప్రమాదం, తిరిగి మరల ఎక్కడైతే పరిటాల క్వారీలో ప్రమాదం జరిగిందో, 3 కార్మికులను బలి తీసుకుందో పవన్ గ్రానైట్స్ అండ్ మెటల్స్లో, తిరిగి మరలా చినకొమ్ములు గౌడ్ అనేటువంటి ఒరిస్సా వలస కార్మికుడు 2 కాళ్ళు విరిగి ఇవాళ విజయవాడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. రూపా క్లినికల్ ఆర్థోపెడిక్ సెంటర్ ఆర్గేసీ వార్డులో పడేశారు. కాబట్టి ఇంతకంటే దారుణం ఇంకోటి ఉన్నదా? ఒక కార్మికుడి జీవితాలకి విలువ ఉన్నదా? ఆరోగ్యశ్రీ వార్డులో పడేసి ఎటువంటి కాంపెన్సేషన్ ఇవ్వకుండా, ఎవరూ లేరు యాజమాన్యానికి సంబంధించినటువంటి వాళ్ళు, కష్టకు సంబంధించినటువంటి వాళ్ళు, ఒక్క సిబ్బంది కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. కాబట్టి ఇన్ని జరుగుతున్నా కూడా జిల్లా కలెక్టరేట్ స్పందించదు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించదు. పెద్ద మాఫియా రాజ్యం వెళ్తుంది. వెంటనే ఇమీడియట్లీగా పవన్ గ్రానైట్స్ అండ్ మెటల్స్ వాళ్ళని సీజ్ చేయాలని చెప్పి, వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేసినట్లుగా హద్దుల్ని ప్రకటించి హెక్టాలు తోపుకుంటున్నటువంటి వారి మాఫియాని అరికట్టాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. కొమ్ములు గౌడ్ అతనికి నష్టపరిహారం, కాంపెన్సేషన్, అలాగే ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయము, క్రషర్ యాజమాన్యం నుంచి కూడా, వారి యాజమాన్యం నుంచి కూడా అతనికి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వమని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం.